కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? మనం అనేక జనతా పార్టీలు చూసాం. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి అని అనుమానం వస్తుందా? ఇది ఆన్లైన్లో కొత్తగా ఏర్పడిన పార్టీ. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు పూర్వరంగం ఏంటి అంటే, ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విమర్శకులని మీడియా లేదా లా లేదా సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని జరుగుతున్నటువంటి యాక్టివిజం, అంటే వివిధ ప్రజాస్వామిక వ్యవస్థల్ని ప్రశ్నించే యాక్టివిస్టులను కాక్రోచ్లుగా, పరాన్నజీవులుగా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. సో కాక్రోచ్లు, వీళ్ళు పరాన్నజీవులు, అన్ని వ్యవస్థల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, వీళ్ళకేం పని లేదు, నిరుద్యోగులు అని ముఖ్యంగా యువతరం అంటూ మాట్లాడాడు. సో ఈ వ్యాఖ్యల తర్వాత సిజేఐ వివరణ ఇచ్చాడు. నా ఉద్దేశం అది కాదు, ఫేక్ డిగ్రీలతో లాలో మీడియాలో ఎంటర్ అయ్యే వారి గురించి తప్ప భారతదేశ యువత పైన నాకు అపారమైన గౌరవం ఉందని. ఈ కామెంట్స్ పైన నా విశ్లేషణ ఇప్పటికే వేరే వీడియోలో పేర్కొన్నాను. యువర్ ఆనర్, మేము బొద్దింకలం. సో యువర్ ఆనర్, వీఆర్ కాక్రోచెస్ అంటూ నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. దాదాపు 50,000 మంది చూశారు. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ డివై చంద్రచూడ్ లాంటి ల్యూమినరీస్ జడ్జిమెంట్లను కోట్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టే హక్కులకు కట్టుబడి హక్కుల కోసం నిలబడిన ఉదంతాలన్నీ ఉదాహరించారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అభిజిత్ దీప్కి అనే ఒక 30 year యంగ్ బాయ్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు పబ్లిక్ రిలేషన్స్లో, బోస్టన్ యూనివర్సిటీలో. సో అతను ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నాను అని ఆ పార్టీకు గూగుల్ ఫామ్ కూడా జత చేసి ట్విట్టర్లో, ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇది పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మోర్ దెన్ 5,000 పీపుల్ ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు. ఇప్పటికి ఏకంగా పార్లమెంటు సభ్యులు కూడా ముందుకు వస్తున్నారు, మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతామని. సో విపక్ష ఎంపీలకు కూడా. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటంటే, ఈ వ్యవస్థలో ఉన్న రాజకీయ వ్యవస్థ పట్ల ఉన్న ప్రజల అసంతృప్తిని, రాజకీయ కోపాన్ని, పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ను, రాజకీయ నిస్పృహను ఒక వ్యక్తీకరించేటువంటి వేదికగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మారిపోయింది. సో నేను కూడా ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్స్ వచ్చిన వెంటనే మేము బొద్దింకలము, మేము వీఆర్ కాక్రోచెస్ అని, ఒకవేళ సమాజంలో నోరులేని ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడమే నేరమైతే ఆ నేరాన్ని ఎన్నిసార్లైనా చేసడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటానికి చట్టమే అనుమతించక ఏ శిక్ష విధించినా ఆ శిక్షను మనసారా స్వీకరిస్తాం. సో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటానికి మేము చేసే ప్రయత్నాల్ని అపహాస్యం చేసినా, అవహేళన చేసినా, మమ్మల్ని పరాన్న జీవులను విమర్శించినా ఆ విమర్శలకు కూడా రెడీ అంటూ నేను ఆల్రెడీ మాట్లాడాను. సో అందువల్ల ఈ యువకుడు ఇంకొద్దిగా అడుగు ముందుకేసి మేము బొద్దింకలం అంటూ నేను అన్నదానికి ఇంకాస్త హైయెస్ట్ లెవెల్లో ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ అనే పెట్టేశారు. నేనే కాదు, చాలామంది యాక్టివిస్టులు మేము బొద్దింకలం అంటూ వ్యాసాలు రాశారు. సో ఈ బొద్దింకలకు ఎక్కలేని డిమాండ్ పెరిగింది ఇప్పుడు బొద్దింకల జనతా పార్టీకి. సో ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించలేము. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, ఆయన వివరణ ఇచ్చారు కనుక వి రెస్పెక్ట్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కానీ అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ పైన రాజ్యం దాడి చేసిన రోజు ప్రజలకు, పౌరులకు అండగా నిలుస్తూ అద్భుతమైన తీర్పులు చెప్పింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a)ను కాపాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళు వేయకూడదంటూ
అనేక తీర్పుల్లో ఈ స్వేచ్ఛను రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే 7 డికేడ్స్కి ముందు జడ్జిమెంట్ నుంచి ఒక 100 జడ్జిమెంట్లో చెప్పింది. ఇదే హానరబుల్ సుప్రీంకోర్టు. అందువల్ల దాన్ని అసర్ట్ చేయడమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన అబ్జద్ దీప్కి చాలా జస్టిఫై కూడా చేశాడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని. కాక్రోచ్లు ఎక్కడుంటాయి? మురికిలోంచే ఉంటాయి. మన చెత్త చెదారం నుంచే కాక్రోచ్లు పుడతాయి. కాక్రోచ్లే లేకపోతే దేశంలో చెత్త అంతా పేరుకుపోతుంది. సో దే డూ ద స్కావెంజింగ్ వర్క్. అసలు సో ఎక్కడైతే చెత్త చెదారము మురికి ఉంటుందో అక్కడే కాక్రోచ్లు పుడతాయి. భారతదేశంలో అన్ని వ్యవస్థల్లోనూ ఈ చెత్త చెదారం చేరిపోయింది కనుకనే బొద్దింకలుగా మాలాంటి వాళ్ళు పుడుతున్నారు అన్నది అభిజిత్ వ్యాఖ్యలు. సో అక్కడితో ఆగలేదు. కాక్రోచ్ జనతా పార్టీ అనే వెబ్సైట్ కూడా ఏర్పాటైంది. దాంట్లో విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ కూడా రాశారు. ఈ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్లో కాక్రోచ్ జనతా పార్టీ ఏంటో కూడా చెప్పారు. ఏమన్నారు? మేము మరో పిఎం కేర్స్ ఏర్పాటు చేయడానికి పుట్టలేదు. మేము పన్నులు కట్టిన జనం డబ్బుతో దావోస్లో హాలిడే గడపడానికి మేము రాలేదు. సో మేము అవినీతిని వ్యూహాత్మక వ్యయంగా స్ట్రాటజిక్ స్పెండింగ్గా కరప్షన్ను అభివర్ణించడానికి పుట్టలేదు. మేము మా డబ్బు ఎక్కడ పోయిందని బిగ్గరగా స్పష్టంగా అడగటానికి పుట్టాము అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావ లక్ష్యాన్ని వివరించారు. బిగ్గరగా స్పష్టంగా అడగడమే కాదు, రిపీటెడ్గా అడుగుతాం. మా డబ్బు ఎక్కడ పోయింది, ఈ డబ్బు ఎక్కడ పోయింది అని మళ్ళీ మళ్ళీ అడుగుతామంటూ అవినీతిని ప్రశ్నించడమే కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యమని ఈ పార్టీ ఆన్లైన్ పార్టీ వెబ్సైట్ పేర్కొంటోంది. సో అందువల్ల దీని ట్యాగ్ లైన్ కూడా వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేజీ అన్ఎంప్లాయిడ్ అన్నారు కనుక అలా ఏ పని లేని బద్ధకస్తుల గొంతుకగా మేము పనిచేస్తాం. వ్యవస్థలు లెక్కించని, పట్టించుకొని, గుర్తించని వారి పక్షాన మేము మాట్లాడుతాం అన్నది ఈ పార్టీ విజన్ స్టేట్మెంట్లో పేరు. ఈ కాక్రోచ్ జనతా పార్టీని మే 16న లాంచ్ చేస్తే మే 18th వరకే 50,000 మంది ఎన్రోల్ అయ్యారట. ఎలిజిబుల్గా అంటే అందరికీ ఎలిజిబిలిటీ లేదు. మళ్ళీ ఈ ఎలిజిబిలిటీకి కూడా 4 క్రైటీరియా పెట్టుకున్నారు. 1, వాళ్ళు నిరుద్యోగులై ఉండాలి. 2, వాళ్ళు తమకు తాము బద్ధకస్తులుగా ప్రకటించుకోవాలి. 3, లేజీ అండ్ అన్ఎంప్లాయిడే కాదు, వాళ్ళు ఆన్లైన్ ప్రజెన్స్ ఉండాలి వారికి. 3వది. 4వది కోపంతో, ఆవేశంతో అరిచే గుణం ఉండాలి. ఈ 4 గుణాలు ఉన్నాయని అనుకుంటే వారు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరటానికి అర్హులవుతారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి స్ఫూర్తి కూడా చెప్పారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్పారు. ఈ సిద్ధాంతం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. బ్రాడ్గా సిద్ధాంతం ఏంటంటే సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రట్ అండ్ యాంటీ కాస్ట్. సో కులానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం అనేది సిద్ధాంతాలుగా గాంధీ, అంబేద్కర్, నెహ్రూలను స్ఫూర్తిదాతలుగా పేర్కొన్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించారు. చాలా ఆసక్తికరంగా ఉంది ఈ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మొదటిది క్యాబినెట్లో 50% పదవుల్ని మహిళలకు ఇవ్వాలి. ఇది ఉమెన్ రిజర్వేషన్కు కొత్త నిర్వచనం. ఇది 50% క్యాబినెట్ పోస్ట్ మహిళలకే ఇవ్వాలి. 2, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయకుండా 20 సంవత్సరాల నిషేధాన్ని విధించాలి. 3, గోధీ మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లను ఇన్వెస్టిగేట్ చేయాలి. గోధీ మీడియా అంటే బీజేపీ అనుకూల జర్నలిస్టులు అర్నబ్ గోస్వామి, నవికా కుమార్ ఇలాంటి వారికి రవీష్ కుమార్ పెట్టిన పేరు గోధీ మీడియా అని. సో గోధీ మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లను పైన ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది థర్డ్ డిమాండ్. 4th డిమాండ్,
న్యాయబద్ధంగా చట్టబద్ధమైన ఏ ఓటర్ను గనక తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద శిక్ష విధించాలి. ఐదవది, ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత రాజ్యసభకు నామినేట్ చేయకూడదు. ఈ 5 అంశాలతో కూడిన మేనిఫెస్టో కూడా ఏర్పాటు చేశారు. మన దేశంలో ఇది మనకు కొత్తగా కనిపించవచ్చు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ రకమైన సివిల్ సొసైటీ ప్రొటెస్ట్లు కొత్తేమి కాదు. మీకు 1960స్లోనే అమెరికాలో హంటర్ ఎస్ థామ్సన్ ఫ్రీ పవర్ మూమెంట్ అని మొదలుపెట్టారు. అలాగే 2 యాక్టివిస్టులు అబీ ఆఫ్మాన్ అండ్ జెరీ రూబిన్స్ మీకు యుఎస్లోనే హిప్పీస్ అని యూత్ ఇంటర్నేషనల్ పార్టీ హిప్పీస్ అని లాంచ్ చేశారు. అలాగే ఎర్లీ 2000స్లో స్వీడన్లో ఇలాంటి ప్రయత్నమే ఈ ఇంటర్నెట్ కల్చర్ను యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్ను ఛానలైజ్ చేస్తూ పైరట్ పార్టీ ఏర్పడింది. ఇది ఒక పెద్ద క్యాంపెయిన్గా డిజిటల్ రైట్స్, ప్రైవసీ, సివిల్ లిబర్టీస్ కొరకు ఫైట్ చేసేటువంటి క్యాంపెయిన్ చేసేటువంటి వేదికగా ఎమర్జ్ అయింది. అంటే పౌర సమాజం యాక్టివిజాన్ని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని మీడియా అంటారు. మీకు 5th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా సివిల్ సొసైటీ అంటారు. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 వ్యవస్థలు. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ పనిచేయాల్సినట్టు చేయకపోతే జ్యుడిషియల్ యాక్టివిజం వస్తుంది. సో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇలాంటి మూమెంట్స్ ఏంటంటే 3 వ్యవస్థలు మా మాట వినిపించుకోనప్పుడు మేము ఈవెన్ 4th ఎస్టేట్ అయిన మీడియా కూడా మీకు ఎస్టాబ్లిష్మెంట్లో భాగమైనప్పుడు 5th ఎస్టేట్గా సివిల్ సొసైటీ తన వాయిస్ను తానే వినిపిస్తుంది అన్నది ఈ మూమెంట్ యొక్క లక్షణం. సో ఇది అరబ్ స్ప్రింగ్ రూపంలో మనం చూసాం. ఫేస్బుక్ను ఉపయోగించుకొని ఈజిప్ట్లో, తునీషియాలో పెద్ద మూమెంట్స్ నడిచాయి. శ్రీలంకలో అర్గాలియా అనే మూమెంట్ నడిచి ఆఖరికి అక్కడ ప్రభుత్వ మార్పుకే కారణమైంది. నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లు అసలు గవర్నమెంట్నే మార్చేసి కొత్త పార్టీని, కొత్త నాయకుడిని ప్రధానమంత్రి చేశారు. అఫ్కోర్స్ ఆ స్థాయి పరిణామాలకి దారితీస్తూనే అనడం లేదు. అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని 99% జనాభాకు ఈ సంపదతో సంబంధం లేకుండా దేశ సంపద అంతా 1% వారి చేతిలోనే వెళ్తుందంటూ ఒక పెద్ద మూమెంట్ నడిచింది. అంటే ఇవాళ ఇంటర్నెట్ కేవలం వ్యాపారం చేసుకోవటానికి, సృజనాత్మకతను వ్యక్తం చేయడానికి మాత్రమే ఉపయోగపడడం లేదు. సమాజంలో పెళ్ళుబుక్కుతున్నటువంటి అసహనం, అసంతృప్తి, నిరసన జ్వాలలకు ఒక రూపాన్ని ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇది టూ ఎర్లీ టు స్టేజ్. ఇది కాక్రోచ్ జనతా పార్టీ కేవలం హ్యూమర్గా మిగులుతుందా అని చూస్తుంటే ఆ ప్రమాదం కూడా ఉంది. కొంత హ్యూమర్ అంటే హాస్యము లాగా ఉంది. కానీ నిజమే, అందుకే నేను అన్నది, మేము బొద్దింకలం, యువర్ ఆనర్ వీఆర్ కాక్రోచెస్ అంటూ సమాజంలో అన్ని వ్యవస్థల్లో ఉన్న యాక్టివిస్టులు, లా, మీడియా, న్యాయ వ్యవస్థ, లీగల్ ప్రొఫెషన్, ఇలా అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారంతా బొద్దింకలుగా ఏకం కావాలి. సమాజం కుళ్ళిపోతున్నప్పుడు, సమాజం కంపు కొడుతున్నప్పుడు ఆ సమాజాన్ని క్లీన్ చేసేటువంటి స్కావెంజింగ్ పాత్ర యాక్టివిస్టులు తీసుకోవాలి. ఐ ఓన్లీ హోప్ ఇది ఒక హోమర్ లాగా, సటైర్ లాగా మిగిలిపోకుండా ఒక సీరియస్ అటెంప్ట్ ఫర్ ఎ నెట్వర్క్ ఆఫ్ యాక్టివిస్ట్, పౌర సమాజంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న క్రియాశీలక కార్యకర్తల సంఘటనగా బొద్దింకలుగా ఏర్పడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది.